మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తనను ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు మాజీ ఐఏఎస్ అధికారి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు వెంకట్రామిరెడ్డి. 10.5 ఏళ్లుగా ప్రజలతో మమేకమైనందునే ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కిందన్నారు వెంకట్రామిరెడ్డి. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ తరఫున నేను వెంకట్రామిరెడ్డి, మాజీ జిల్లా కలెక్టర్, అలాగే ప్రస్తుత ఎమ్మెల్సీగా నన్ను ఒక ఎంపీగా పార్టీ నిర్ణయించి ప్రజల దీవెనలున్నాయి. ప్రభుత్వ అధికారిగా సేవలు అందించారు, ప్రభుత్వ అధికారిగా సేవలను ప్రజలు గుర్తించారు అనే పెద్ద నమ్మకంతోనే ఇవాళ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ అభ్యర్థి ప్రకటనలో ముఖ్యంగా శాసనసభ్యులందరూ కూడా, ప్రజాప్రతినిధులందరూ అండ్ ముఖ్యంగా హరీష్ రావు గారు వారి పాత్ర చాలా ఉంది. వారు గౌరవ కేసీఆర్ సార్ దగ్గర ఖచ్చితంగా వెంకట్రామిరెడ్డిని మనం ప్రజలకు దగ్గర మనిషి, ప్రతి కుటుంబంలో తెలిసిన వ్యక్తి, ప్రతి కుటుంబం గుర్తించే వ్యక్తి, ఇవాళ సుపరిచితుడు ఈ జిల్లాకి. ఈ జిల్లాలో అతని ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నట్టయితే ప్రజల సమస్యలు, పార్టీలో ఒక మంచి క్రియాశీల వ్యక్తిగా ప్రజలకు ఇంకా దగ్గర అవుతాడని చెప్పేసి ఇవాళ నన్ను చేసినందుకు అందరికి కూడా పేరు పేరున జిల్లా ప్రజలకి, మెదక్ పార్లమెంట్లో ఉన్న ఓటర్స్కి, అన్ని కుటుంబాలకి, అదేవిధంగా ప్రజాప్రతినిధులకి ఇవాళ మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాయి. అనుభవంతో ఇవాళ నన్ను గుర్తించినందుకు గౌరవ కేసీఆర్ సార్కి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి ప్రత్యేకంగా